ప్రార్థన. ఓకేనండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకోవచ్చండి. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, మా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఉదయకాల సమయం నుండి ప్రభా ఈ సాయంకాల సమయం వరకు మమ్మల్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ఎంతగానో భద్రపరిచి నీ సజీవుల రెక్కల కింద ఎంతగానో కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. రాత్రికాలం ప్రతిరోజు ప్రభా రాత్రికాల సమయంలో ఈ గొప్ప ధన్యత ఇస్తున్నావయ్యా. జూమ్ యాప్ ద్వారా అందుబట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ మందిరానికి వెళ్ళలేని పరిస్థితి అయ్యా. నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్తుతించలేని పరిస్థితి ప్రభా. మమ్మల్ని ఇలా ఎన్నుకుంటున్నావు ప్రభా. అందుబట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ప్రభా ఆ దేశాల్లో మేము ఉండి నిన్ను స్తుతించడానికి గొప్ప ధన్యత ఇచ్చావయ్యా. నీ మందిరానికి వెళ్ళలేని పరిస్థితి అయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. అవును ప్రభు. మీకు దీవించండి స్తోత్రం. ప్రభా. అవును జూమ్ తండ్రి. యాప్ ద్వారా అలాగే ఈ వాట్సాప్ ద్వారా ఈ గ్రూపుల ద్వారా నిన్ను స్తుతించడానికి ఈ గొప్ప ధన్యత ఇచ్చావయ్యా. నాకు మాకు మా అందరికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి దేవా. అవును దీవించండి ప్రభు. ప్రభా. మీకు ఎన్నిక లేని వాళ్ళమయ్యా, ఏగత లేని వాళ్ళమయ్యా. మమ్మల్ని అవును తండ్రి. మీకు ఆశీర్వదించు ప్రభా. స్తోత్రం. విడిచి వచ్చిన మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా జ్ఞాపకం చేసుకోండి కుటుంబాల్ని, తండ్రి. మా మీకు సంఘాల్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని బలపరచండి దేవా. అవును ఏ ప్రభు. ఆత్మ మీకు నశించిపోవడం నీకు ఇష్టం లేదు దేవా. స్తోత్రం. ఆత్మలు రక్షించే దేవా, ఆత్మలు బలపరిచే దేవా, మమ్మల్ని దర్శించండి దేవా. అవును ఎంతో తండ్రి. మీకు మంది స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. మమ్మల్ని అయితే ఎన్నుకున్నావు దేవా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. మాకైతే మంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. హాస్పిటల్ ఉన్నారు దేవా. అవును తండ్రి. వారందరినీ మీకు స్తోత్రం. ముట్టండి దేవా, అవును తండ్రి. స్వస్థపరచండి దేవా. మీకు ఎంతో మంది హాస్పిటల్ ఉండి ఎన్నో రోగాలతో బాధపడుతున్నారు ప్రభా. కుటుంబ ఇబ్బందులతో బాధపడుతున్నారు రాజా. వాళ్ళని దర్శించండి అయ్యా. మా అవును ప్రభు. యజమానులు మీకు మనసు మార్చండి ప్రభా. ఈ గలప దేశాల్లో మేము పని చేస్తుండగా మా పని పట్ల మీరు కృప చూపించండి. నెట్ ద్వారా ఎన్నో ప్రాబ్లమ్ ద్వారా ఎన్నో ఇబ్బందులు ప్రభా. మా యజమానులు మనసు మార్చండి ప్రభా. కొన్ని పరిస్థితుల వల్ల మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. ఏ అవసరత బట్టి మేము ప్రార్థన చేస్తున్నామో మా ప్రార్థన ఆలకించండి. హృదయ రాశులు ఎరిగిన దేవా, అవును మా తండ్రి. ప్రార్థన మీకు స్తోత్రం. ఆలకించండి దేవా. మా మాట అవునయ్యా. ఆలకించండి మీకు దేవా. వందనాలు. నీకు వందనాలు స్తోత్రములయ్యా. స్తోత్రం. మమ్మల్ని దర్శించండి దేవా. అవును మా తండ్రి. మీకు కుటుంబాన్ని స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి దేవా. అవునయ్యా. ఎంతో మీకు మంది ప్రభా వందనాలు ప్రభు. సంతానం మీకు లేక స్తోత్రం. బాధపడుతున్నారయ్యా. సంతానం అవును. కలిగజేయండి ప్రభా. యవనస్తులు ఉన్నారు ప్రభా. యవన కాలంలో నీ పరిశుద్ధ గ్రంథాన్ని చాటి చెప్పే గొప్ప ధన్యత యవనస్తులకి దయచేయండి ప్రభా. దయచేయండి తండ్రి. మీకు వృద్ధాప్యంలో స్తోత్రం. ఉన్నారు ప్రభా. వృద్ధాప్యంలో నేను స్తుతించే గొప్ప ధన్యత దయచేయండి ప్రభా. చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న బిడ్డలు బట్టి మేము ప్రార్థన చేస్తుండగా చిన్న పిల్లలు బట్టి మేము అవును తండ్రి. ప్రార్థన మీకు చేస్తుండగా వారి స్తోత్రం. ప్రార్థన స్తోత్రం. ఆలకించండి స్తోత్రం. ప్రభా. ప్రతి చిన్న బిడ్డని అవును రాజా. చిన్న మీకు బిడ్డ కానించి యవనస్తు వరకు వృద్ధాప్యం వరకు కూడా నీ సజీవుల రెక్కల కింద కాచి కాపాడండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవును ప్రతి ప్రభు. కుటుంబం మీకు బట్టి స్తోత్రం. మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించండి, అవును దీవించండి తండ్రి. ప్రభా. మీకు ఇదిగో ప్రభా గొప్ప ధన్యత ఇచ్చావయ్యా. మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని స్థిరపరచండి రాజా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. మా జీవితంలో అద్భుతమైన మేలు జరిగించి దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. మేము మరణించేంత వరకు కూడా నీ దారి తప్పకుండా నీ అడుగు జాడల్లో నడుచుకునే గొప్ప ఆమేన్. ధన్యత స్తోత్రం దయచేయండి ప్రభువా. మీకు ప్రభా. వందనాలు. అవును తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అవును మరి రాజా. మీకు ముఖ్యంగా వందనాలు. బాలన్ని గారిని జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి. నిర్మలక్ని మీకు జ్ఞాపకం స్తోత్రం. చేసుకోండి దేవా. జిన్నూరు గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి. మీకు గ్రామాన్ని సంఘాన్ని బలపరచండి దేవా. బలపరచుడి రాజా. కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్ని ఇంకా ఆమేన్. బలంగా నీ స్తోత్రం. సేవలు బలంగా స్తోత్రం. వాడుకోండి. స్తోత్రం. అవును తండ్రి. దీవించండి. మీకు పెద్దమ్మ గారికి పెద్దనాన్న గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. దయచేయండి వృద్ధాప్యంలో రాజా. ఉన్నారు మీకు ప్రభా. స్తోత్రం. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. దయచేయండి రాజా. మీకు దీవించండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేసి ఇంకా వృద్ధాప్యంలో నేను స్తుతించే గొప్ప ధన్యత దయచేయండి ప్రభా. దయచేయండి అలాగే తండ్రి. మీకు ప్రభా నీకు వందనాలు స్తోత్రములయ్యా. భూషణం బావు గారి బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆమేన్. స్తోత్రం కుమారుని ప్రభువా. మీకు చిన్నతనం వందనాలు. నుండి ఈ సమయం వరకు కూడా ఇంకా ఇంకా నీ సేవలు బలంగా వాడుకోండి ప్రభా. వాడుకోను తండ్రి. మీకు అద్భుతమైన రీతిలో నిలబెట్టండి ప్రభా. ఆమేన్. గొప్పగా స్తోత్రం. ప్రభా
గొప్ప సాక్షిగా నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇచ్చిన తండ్రి నీకు భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం గొప్ప చేసుకుని తండ్రి పరిచర్య మీకు చేస్తున్నారు ప్రభువా. అవును ప్రభా మాకైతే మేము మీకు వారం ఎక్కడున్నామో మాకైతే తెలియకుండా ఈ జూమ్ యాప్ ద్వారా, ఈ అవును తండ్రి కుమారుడు ద్వారా మేము వచ్చి నిన్ను స్తుతించడానికి గొప్ప ధన్యత ఇచ్చావయ్యా. అందుబట్టి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. అవునయ్యా ఓ మీకు బావగారిని ఇంకా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అవును ఎంతగానో తండ్రి ముందుకు మీకు వందనాలు నడిపిస్తున్నారు ప్రభువా. కుమారుని ఇంకా అవునయ్యా మీకు బలపరచండి. అనేక మాటల ద్వారా నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇంకా బలపరచండి తండ్రి మమ్మల్ని మీకు ముందుకు వందనాలు నడిపించే గొప్ప ధన్యత దయచేయండి ప్రభా. తండ్రి నచ్చిన ప్రార్థన పాసాన్ని చేర్చుకుంటారని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి ప్రార్థనలు నడిపించిన సహోదర శాంతిని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. చేరు వచ్చినటువంటి ఆశాజ్యోతిని బట్టి శాంతరత్న గారు మీకు హృదయపూర్వకమైన వందనాలు. ఇంకను ప్రార్థన చేసుకుందాం. మంచి సమయంలో వందనాలు అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. వందనాలమ్మా. బాగున్నారు కదా? ఆరోగ్యం బాగున్నాను. ఓకే. ఎలా ఉన్నారు? కిరణ్ గారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు అన్నయ్య. కాదంటే విపరీతమైన బాధ వస్తుంది పాపం. పడుకోలేకపోతున్నారు, ఓకే ఓకే కూర్చోలేకపోతున్నారు, అసలు పడుకుని ఉండలేకపోతున్నారు అన్నమాట. ఓకే ఉదయం పాస్టర్ గారు వెళ్ళారంట. ఓకే ఓకే పాస్టర్ గారు, జాషువా గారు, సల్మాన్ గారు ముగ్గురు వెళ్ళినట్టున్నారు. ప్రార్థన చేసి వచ్చి ప్రేయర్ అయ్యాక మాట్లాడతాను. అమ్మమ్మ తప్పకుండా సరే, ప్రార్థన చేసుకుందాం. నేను మరలా ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించినామని వందనాలు, స్తోత్రాలు ప్రభువ. మీ కృపను బట్టి, మీ కాపుదలను బట్టి, మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి తండ్రి, రాత్రికాల సమయంలో మరొక మారు మేము నాయన మీ పాదాల చెంత చేరి ఉన్నాం తండ్రి. తప్పక మమ్మల్ని కరుణించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు అయ్యా నాయన. మా యొక్క క్షేమ సమాచారం ప్రభువ, మా యొక్క యోగక్షేమాలు నాయన సమస్తం మెరిగిన దేవ మీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయించిన అద్భుతమైన రీతిలో మా పనులన్నింటిలో సహాయం అనుగ్రహించి నాయన మీ కృపలో నాయన మీకు క్షేమంలో గొప్ప నాయన భద్రపరిచి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన మంచి దినపు ఆహారమును బట్టి మాకు వందనాలు ప్రభువ. మంచి ఆరోగ్యంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. ప్రతి ఒక్క ఈవెను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. ఏమైతే ఆలోచన చేసామో ప్రతి ఆలోచనలు సఫలం చేస్తున్న దేవ మీకు వందనాలు ప్రభువ. మీకు స్తోత్రనైనా తప్పక సహాయం అనుగ్రహించి నడిపించండి, స్థిరపరచండి తండ్రి. అయా నీ వాక్యంలో స్థిరపరుస్తున్నారు, అందుని బట్టి మీకు వందనాలు ప్రభువ. నీ వాక్యంలో నాయన పాటలు పాడడానికి, బిడ్డలు ప్రభువ వాక్యాలు చదవడానికి, ప్రార్థనలు చేయడానికి తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన ఎంతో స్థిరపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయా దేశాల్లో ఉన్నప్పటికీ ప్రభువా మీకు వందనాలు. ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ప్రభువా ఇగో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని తండ్రి మేమంతానైనా నీ సన్నిధిలో ఏకమవడానికి, నైనా సహవాసంగా కూడడానికి, కుటుంబముగా కూడడానికి, నైనా మేమంతా ఏకీభవించి నైనా ఒక ప్రేమలో ప్రభువా నేను ముందుకు కొనసాగడానికి, నైనా అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ప్రభువా నీవు ఇస్తున్నటువంటి గొప్ప ధన్యతకై మీకు వందనాలయ్యా. తప్పక మీ సహాయం అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చినటువంటి సహవాసముకే మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. తప్పక మీ కృపలో భద్రపరిచిండి అయ్యా. మీకు వందనాలయ్యా. సహాయం దయచేయండి ప్రభువా. నేను సహవాసం ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పురుషులను, స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీకు వందనాలనైనా ఆయా దేశాల్లో పనిచేసుకుని చూడండి మీ కృప కాపుదలను గ్రహించండి. కువైట్ దేశంలో ప్రభువా, ఖతర్ దేశంలో తండ్రి, బెహ్రాన్, ఇజ్రాయెల్ ప్రభువా, మస్కట్ నాయన, దుబాయ్ దేశాల్లో పనిచేస్తున్న వీళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి పనిపాట్లలో నాయన గొప్ప క్షేమం ఇచ్చండి నాయన. ముందు నువ్వు ఉండి ప్రభువా, వెనక నుండి చుట్టుపక్కల నాయన అటు కుడి ఎడమన తొట్టుల్లో పోకుండా బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలు డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు. పురుషులుగా ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. రవిని బట్టి, రాంపండ్ గారిని బట్టి ప్రభువా, చిన్నబాబుని బట్టి, కిషోర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నేను యోసేపు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. నన్ను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకను పురుషులుగా ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా నాయన రాజు గారిని మీరు దీవించండి తండ్రి. మీకు వందనాలు. ఖతర్ దేశంలో ఉన్నట్టు రాజు గారిని బట్టి, అదే నాయన అనిల్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తప్పక పురుషులందరినీ మీరు దీవించండి తండ్రి. అయ్యా వారి కుటుంబాల్లో క్షేమం, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. కృప చూపించేవాడా మీకు స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు ప్రభువా. స్త్రీలుగా ఉన్న వారిని మీరు దీవించిన ప్రభువా, మీకు వందనాలు. కువైట్ దేశంలో ప్రభువా సౌదామణి ప్రభువా బిడ్డను మీరు దీవించండి. అయ్యా నాయన చక్కగా పాటలు పాడడానికి, నీ వాక్యం చదవడానికి నేను ఎంతో మీ కృపలో భద్రపరుస్తున్నారు.
అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. సామ్రాజ్యం గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. విజయ్ కుమార్ని బట్టి ప్రభువా మీకు వందనాలు తండ్రి. నాయన రత్న కుమార్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకను కువైట్ దేశంలో నుండి బిడ్డ ఆడబడి నాయన స్త్రీలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇక ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి నాయన ఆశను బట్టి ప్రార్థన చేస్తున్నాను బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఓ నాయన యొక్క నాయన మీ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యంలోకి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. దినదినము నాయన మంచి ఆరోగ్యం క్షేమం దయచేస్తున్నారు, అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. నీ వాక్యంలో స్థిరపరిచారు, నీ వాక్యంలో నడిపిస్తున్నారు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. తప్పక మీ కృపలో భద్రపరచండి, సహాయం దయచేయండి ఆయన. ఇచ్చినటువంటి ఆయన ఉడ్బిని బట్టి ప్రార్థన అయ్యా నాయన. కిరణ్ గారి బట్టి ప్రార్థన చేస్తుందని మీకు వందనాలు. గొప్ప క్షేమం దయచేయండి ప్రభువా నాయన. ఆపరేషన్లో గొప్ప సక్సెస్ను అనుగ్రహించారు. ఆ రాడ్లనైనా ఫ్రీగా బయటకు రావడానికి సహాయం దయచేశారు. డాక్టర్లకి గొప్ప మనసునైనా గొప్ప జ్ఞానమును దయచేసినైనా నీవే వారిలో ఉండినైనా మనకి నైనా కిరణ్ గారికి మంచి నాయన ట్రీట్మెంట్ చేయడానికి సహాయం దయచేశారు ప్రభువా. ఏదేమైనప్పటికీ తండ్రి నాయన యొక్క పరిస్థితులనైనా చక్కదిద్దని ప్రభువా. బిడ్డ నాయన ఇంకను నొప్పితోనైనా బాధపడుచుండగా తండ్రి అయా నాయన మంచి బలమును శక్తి దయచేయండి ప్రభువా. ఎటువంటి నాయన ఇబ్బంది లేకుండా తండ్రి బిడ్డను నాయన సంపూర్ణమైన ఆరోగ్యంలోకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక నూతనమైనటువంటి కాలుగా ఆయన కాళ్ళను తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలయ్యా. సహాయం చేయవాడా మీకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చేవాడా, స్వస్థపరిచే యెహోవాను నేను అన్న దేవా మీకు వందనాలయ్యా. తప్పక మీ కృపలో భద్రపరిచి నడిపించి స్థిరపరిచిన రాజా మీకు వందనాలు. ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా సహాయం దయచేయండి ప్రభువా. తీసుకుంటున్నటువంటి ఆహారంలో మీరు ఉండండి ప్రభువా. వేసుకుంటున్నటువంటి టాబ్లెట్స్లోనైనా ఇంజక్షన్స్లో ప్రభువా మీకు వందనాలు. ఓ సిరప్స్లోనైనా మీరు మీ సహాయం దయచేయండి. మీ బలమున్న శక్తినైనా బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా మీకు వందనాలు. ఓ క్షేమమునిచ్చేవాడా మీకు స్తోత్రం, ఆశ్చర్యకరణ ఆలోచనకర్త మీకే వందనాలు. బలవంతుడైన దేవా, ఇగో తల్లి విడిచిన తండ్రి విడిచిన విడున్నాడేమో ఆయన మాట సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి. నాయనా నీ యొక్క అపారమైన ప్రేమతో నైనా కాపాడే దేవుడు ప్రభువా మీకు వందనాలయ్యా. మీ సహాయంతో నడిపించింది కిరణ్ గారిని నాయన ఆయనకి ఎవరైతే సేవ చేస్తున్నారో ప్రభువా, పరిచర్య చేస్తున్నారో వారిని దీవించిన ఆశీర్వదించిన ఆయన. వారికి మంచి బలమును శక్తిని క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎటువంటి తొందరపాటు లేకుండా తండ్రి నేను వారికి మంచి ఓర్పును సహనమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తమునైనా ఇంక ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండబోతున్నారో నేను ప్రతి దినముననే కాచి కాపాడి భద్రపరిచినైనా ఆయన తప్పకుండా తొందరలో ప్రభువా నైనా డిశ్చార్జ్ అవ్వడానికి ఇంటికి వెళ్ళడానికి మీ సహాయం దయచేయండి. తప్పక రెస్ట్ తీసుకున్న సమయంలో ప్రభువా ఎటువంటి తొందరపాటు లేకుండా ఆయనకి మంచి ఆలోచన కలిగించి మంచి జ్ఞానంలో నడిపించి ప్రభువా. ఇగో ఇలాంటి సమయంలోనైనా నీ వాక్యాన్ని చదవడానికి ఇక అబ్బా తండ్రిని ప్రార్థన చేసుకునే కృపను కూడా బిడ్డగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మీయ జీవితంలోకినైనా బిడ్డను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రక్షణ మార్గంలోకి బాప్తిస్మ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభువా. బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా మీకు వందనాలు. బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో నీవు పట్టుకుంటే ప్రభువా ఓ తప్పక స్వస్థత జరుగుతుంది తండ్రి. నీవు నైనా చేయి పట్టుకుని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీకే వందనాలు ప్రభువా. ఇగో నీ స్పర్శలో స్వస్థత ఉంది తండ్రి, నీ మాటలో స్వస్థత ఉంది ప్రభువా. ఇగో నీ అంగిని ముట్టుకున్నప్పుడు నాయన స్వస్థత జరిగింది ప్రభువా మీకు వందనాలు. అటు రీతిలో నాయన బిడ్డను దర్శించండి ప్రభువా. బిడ్డకి నాయన మంచి దర్శనాన్ని అనుగ్రహించండి ప్రభువా. దర్శనంలో నాయన మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీకు వందనాలు తండ్రి. ఆయన అంగలారుస్తున్నాం తండ్రి మీకు వందనాలు. బిడ్డ పట్ల నాయన మేము నాయన ప్రార్థన చేస్తున్నాను ప్రభువా మీకు వందనాలు. తప్పక నాయన మీ కాపుదలతో నడిపించండి నాయన మీకు స్తోత్రం తండ్రి. వారికి ఇచ్చిన తల్లిదండ్రులు తమ్ముడు నాయన వారి కుటుంబాన్ని వారి చెల్లి కుటుంబాన్ని మీరు దీవించిన ఆశీర్వదించిన మీకు వందనాలు. సంపూర్ణ కుటుంబాన్ని మీరు క్షేమంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆశకి ఇచ్చినటువంటి చెల్లెళ్ళు తమ్ముడు కుటుంబాలను మీరు దీవించిన ఆశీర్వదించిన మీకు స్తోత్రం ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీకు శాంతరత్న గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇచ్చిన ముగ్గురు కుమార్తెలను బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీకు వందనాలు. తప్పక వారికి క్షేమం దయచేయండి అయ్యా మీకు స్తోత్రం ఓ వారు స్కూల్కి వెళ్ళట్లో వచ్చేట్లో తండ్రి ఆడపిల్లల ప్రభువా మీకు వందనాలు. గొప్ప క్షేమం దయచేయండి. శాంతరత్న గారు ఎంతో కష్టపడుతున్నారు ప్రభువా మీకు వందనాలు. కష్టార్జితాన్ని అనుభవించే బిడ్డగా ఉంచండి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎటువంటి ఇబ్బంది లేకుండా తండ్రి బిడ్డ చక్కగా రీతిలో ఎంతో భయం కలిగి భక్తి కలిగి మీ సన్నిధిలో ఎదుగుచుండగా తండ్రి ప్రభువా మీకు వందనాలయ్యా. తప్పక మీ సహాయంతో నడిపించండి. ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ వారి చెల్లెలు కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. రాణి గారు తిరిగి మీ చిత్తమైతే మస్కట్ ప్రయాణం చేయాలని ఆశపడుతుండగా తండ్రి బిడ్డ మార్గం సరళం చేయండి తండ్రి. ఇగో పద్మక్కను
బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ చిత్తం అయితే కోవిడ్ రావడానికి ప్రయత్నం చేయుచుండగా తప్పక మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. గొప్ప కార్యములు చేయండి, గొప్ప కార్యములు చేయండి. నీ నామానికి మహిమకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంకో శాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాను బిడ్డనైనా ఎంతో ఆసక్తి కలిగి యవన కాలంలో ప్రభువా నీ వాక్యం వైపునైనా నీకునైనా నీ సన్నిధిలోనైనా నేను ఆరాధించే బిడగా, పాటలు పాడే బిడగా నైనా, వాక్యం చదివినైనా ఓ ప్రార్థన చేసే బిడగా ఉంచారు ప్రభువా. మీకు వందనాలు. తొట్టుల్లో పోకుండానైనా ఎటువంటి శాతాన్ని సంబంధమైన విషయాల్లో పడకుండా ప్రభువా బిడ్డని ఎవరి కాలంలోనైనా మీరు పట్టుకునే విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. తప్పక మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. మెట్టుకునైనా మేమంతా కూడా నీ సన్నిధిని అనుభవించే బిడగా ప్రభువా నీ సన్నిధిలోనైనా నాయన చప్పట్లతోనూ నాయన సంతోష గానాలతో ముందు కొనసాగడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు కొంతమంది రాలేదు ప్రభువా. మీకు వందనాలు. తప్పక వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవా మీకు వందనాలు. నేను ప్రతి ఒక్కరికి సమయాన్ని అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. మీ సహాయం దయచేయండి, భద్రపరచండి, స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఇంకను ప్రార్థన వస్తువులన్నీ మీ పాదాలు చెంది పెడుతున్నాను ప్రభువా. మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన దైవజనులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆయా దైవజనులను మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి, బిడ్డలను మీరు దీవించండి నాయన, భార్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఇచ్చిన సంఘాలను ఆయన నీ యొక్క నా సన్నిధిలో క్షేమం దయచేయండి ప్రభావ. సంఘాల్లో అనేక మంది బాప్తిస్మాలు పొందడానికి మీ సహాయం దయచేయండి ప్రభావ. మీకు స్తోత్రం. ఇక నాయన ప్రభువా మీకు వందనాలు. ఆదరణ హెల్పింగ్ హ్యాండ్ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో ప్రభువా నాయన మంచితనము నాయన పోగుపడడానికి సహాయం దయచేశారు. మీరే నాయన ప్రతి ఒక్కరికి ఆలోచన దయచేసి నడిపించారు. ఇక ఫిబ్రవరి నెలలో మరలా నాయన ఇవ్వడం ప్రారంభించారు ప్రభువా. మీకు వందనాలు. వీళ్ళందరికీ క్షేమం దయచేయండి, క్షేమం దయచేయండి, క్షేమం దయచేయండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి నాయన ఇగో నీ సన్నిధిలో ప్రభువా నాయన గిన్నెడు చెన్నెలు ఇస్తే అది పరలోకంలో ఎంత గొప్ప ధనం అని నీ వాక్యం సెలవిచ్చినట్టుగా అయా మీకు వందనాలు ప్రభావ. మీ సహాయంతో మీరు నడిపించి ముందుకు కొనసాగించండి ప్రభావ. మీకు స్తోత్రం. గొప్ప కార్యములు చేయవాడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం ప్రభువా. అద్భుతాలు చేయవాడా మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రమైన గొప్ప కార్యాలు చేయండి తండ్రి. నాయన కార్యక్రమాల్లో పాల్పొందినటువంటి బిడ్డ ప్రభువా, వాక్యాన్ని నాయన రెఫరెన్స్ ఇస్తున్నటువంటి బిడ్డ ప్రభువా విజయ్ కుమార్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధిలో బహుబలంగా వాడుకోనండి. ఇగో నెంబర్స్ ఇస్తున్నటువంటి ఎంతమంది చదివారో నాయన కౌంటింగ్ చేస్తున్నటువంటి ఆశను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు. బిడ్డని గొప్ప జ్ఞానంలో నడిపించిన తండ్రి. మీకు వందనాలు. మీ పని చేయట్లోనైనా వెనకంజి వేయకుండా తండ్రి బిడ్డలను ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప కార్యాలు చేయవాడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం ప్రభువా. మీ నామానికి మహిమకరంగా మా అందరినీ స్థిరపరచండి. బుధవారం నాయన జరగబోతున్నట్టు పాటల కార్యక్రమం ప్రార్థన చేస్తున్నాను. నా యొక్క కార్యక్రమానికి హోస్ట్గా ఉన్నటువంటి సిస్టర్ నాయన ప్రశాంతి గారిని బట్టి నాయన బ్రదర్ ప్రభువా మీకు వందనాలు. ప్రవీణ్ గారిని బట్టి నాయన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ సేవలో బహుబలంగా వాడుకొనున్న ప్రభువా మీకు వందనాలు. అయా నీ నామంలో ప్రభువా నాయన సంతోషంతోనైనా ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి ప్రభువా ఎవరు ఎటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన లేకుండా తండ్రి నిస్వార్థంగా నాయన ప్రభువా మీకు వందనాలు తండ్రి. కేవలం నీ నామ మహిమార్థమై ఈ యొక్క పరిచర్య చేయడానికి సహాయం దయచేయండి. అనేక మందికి ప్రభువా మేము మాదిరికరంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. మీ కృపలో భద్రపరచండి. ఆదరణ హెల్పింగ్ హ్యాండ్కి ప్రభువా మీకు వందనాలు. హోస్ట్గా ఉన్నటువంటి రవిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నాయన ప్రభువా చిన్న బాబుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి ప్రభువా మంచి ఆలోచనలతో ప్రభువా ముందుకు కొనసాగాలి సహాయం తెచ్చారు ప్రభువా. మీకు స్తోత్రమయ్యా. మీకు వందనాలు. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థన అవస్థలు పెడుతున్నటువంటి నాయన ప్రభువా మీకు వందనాలు. సహోదరులు ప్రభువా మీకు వందనాలు. కిషోర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నాయన నీ సేవకై నాయన బలపరచండి. నీ సేవలో స్థిరపరచిన తండ్రి మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రం ప్రభువా. నీకు ప్రతిరోజు నాయన మీ కృపలోనైనా ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి ఆటంకములు వచ్చినా ప్రభువా వాటన్నిటిని అధిగమించుకుని తండ్రి ప్రతిరోజు రాత్రి నాయన ఈ యొక్క 10:15కి జరుగుతున్నటువంటి ఈ యొక్క నాయన జూమ్ మీటింగ్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తప్పక అనేక మంది బిడ్డలు ప్రభు పాలు పొందడానికి సహాయం దయచేయండి. నీ సన్నిధిలో ఏకీభవించే బిడ్డలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. గొప్ప కార్యములు చేయవాడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం ప్రభువా. మీ నామంలో నడిపించండి. మీ కృపలో భద్రపరచండి. మీ సహాయం అనుగ్రహించండి రాజా. మీకు వందనాలు. నేను రాత్రికాల సమయంలో ఇంకా ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన మా కుటుంబాల్లో ఎవరైతే ఈ గ్రూపులు ఉన్నారో వారి కుటుంబాల ప్రభావ సదేశంలో ఉన్న కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన బిడ్డలను మీరు దీవించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను మీరు దీవించండి. భర్తలుగా భార్యగానైనా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన వ్యాపారాలు చేస్తున్న వారిని ప్రభావ గృహాలు కట్టుకుంటున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తప్పక సహాయం దయచేయండి.
ఇగో రమణ పెద్ద కుమారుడు నాయన జస్వంతుని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డ విజయవాడలో హాస్టల్లో ఉంచుండగా తండ్రి, నేను చదువుకోవడానికి నేను ఇంగ్లీష్ రావట్లేదని భయపడుచుండగా తండ్రి, తప్పక నీ సన్నిధిలోనైనా బిడ్డను స్థిరపరచండి. ఎటువంటి తొందరపాటు లేకుండానైనా నీ సన్నిధిలో ప్రభువు నడిపించమని ప్రార్థన ధైర్యంతో నడిపించిన ప్రభువా మీకు వందనాలు. తల్లిగా ప్రభువా రమణ చేస్తున్నటువంటి ప్రార్థన మీరు ఆలకించింది అయినా బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను రాజా మీకు వందనాలు. ఇంక నువ్వైనా సుజాత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎన్నో ఇబ్బందులు ఉన్నారు ప్రభువా. అయ్యో నాయ గృహంలో ఇంటర్నెట్ లేకనైనా ప్రభు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారి మేడంకి మంచి మనసు అనుగ్రహించిన తండ్రి మీకు వందనాలు. తప్పకనైనా మీ సహాయంలో ప్రభువా అతి తొందరలో నెట్ బ్యాలెన్స్ చేయించడానికి మీ కృప చూపించిన తండ్రి మీకు వందనాలు. అయ్యా మీకే కాపుదల మీ కాపుదల మీ కాపుదల మీ కాపుదల మీ సహాయంతో నడిపించండి ప్రభువా మీకు స్తోత్రం. మీ సహాయంతో నడిపించండి. గొప్ప క్షేమం దయచేయండి ప్రభువా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడా. ఇగో ప్రతి శుక్రవారం ఉదయం జరుగుతున్నటువంటి శుక్రవారపు ఆరాధన మీ నామం మహిమార్థమే జరిగిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన దైవజనులనైనా సమయానికి వచ్చి నేను వాక్యాన్ని అందించడానికి సహాయం దయచేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంక నాయన వాక్యం చదువుతున్న బిడ్డలు ప్రభువా ఇంచుమించుగా 20 మంది లోపు చదవడానికి సహాయం దయచేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. తప్పక మీ చిత్తంలోనైనా మేము ధ్యానం చేయడానికి సహాయం దయచేయండి. ఎటువంటి తొందరపాట్లు లేకుండా ప్రభువా, ఎటువంటినైనా స్వార్థపూర్వమైన ఆలోచన లేకుండా ప్రభువా, కేవలం మీ చిత్తం ప్రభువా, కేవలం మీ చిత్తంలోనైనా మేమంతా స్థిరపడడానికి, ఆత్మీయంగా బలపడడానికి ప్రభువా, మాలో ఉన్నటువంటి పాప శాప ఓ నాయన కోప తాపాలు నాయన మాలో నుంచి పోయి ప్రభువా, కేవలం నాయన దీర్ఘశాంతులముగా ప్రభువా, శాంతమూర్తులుగా మేము తీర్చిదిద్దబడడానికి మీ సహాయం దయచేయండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినన్న మాటను మేము నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మేము క్రీస్తుని పోలి నడుచుకోవడానికి మీ సహాయం దయచేయండి. మీకు వందనాలు. గొప్ప కార్యం చేసినైనా నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరిని ఉంచి నడిపిస్తారని ఇగో దినదినము నానాటికి ప్రభువా మా యొక్క పిఎఫ్సి సహవాసాన్ని అభివృద్ధి పరచండి ప్రభువా మీకు వందనాలు. ఉన్నటువంటి బిడ్డలందరూ నాయన ఎంతో ఆత్మీయంగా బలపడడానికి మీ సహాయం దయచేయండి ప్రభువా మీకు వందనాలు. సహాయం అనుగ్రహించి నడిపించి ముందుకు కొనసాగం చేస్తారని ప్రార్థన చేస్తూ ఇంకను ప్రార్థన వస్తువులన్నీ మీ పాదాలు చెంది పెడుతూ మమ్మల్ని మీ పాదాలు చెందిగా అప్పగించుకుంటూ ఎవరైతే నాయన శాంతి సమాధానం లేక ఓ నాయనా ప్రభువా ఓ నాయన కష్ట పరిస్థితిలో ఉన్నారో ప్రభువా మీకు వందనాలు. బిడ్డలు మరొక మారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శాంతిని సమాధానమును ప్రభువా ఓ నాయన దీర్ఘ శాంతమును దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ పాదాల చెందిగా అప్పగించుకుంటూ రాత్రికాల సమయంలో మమ్మల్ని మీ పాదాల చెందిగా అప్పగించుకుంటూ మీ చిత్తమైతే మరొక మారి ఈ విధంగా కలుసుకుని ప్రార్థించుకుని నేను స్తుతించే ఓ నాయన భాగ్యాన్ని మరొక మార మాకు అందరికీ అనుగ్రహించి నడిపిస్తారని మమ్మల్ని అందరినీ మీ పాదాల చెందిగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశనామకు సంపూర్ణ విజయము, అపవాదికనంత నాశనము, యేసు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మా ప్రైజ్ లార్డ్ శాంతి. శాంతి. ప్రైజ్ లార్డ్ అక్క. శాంతి ఎలా రత్న గారు ఉన్నావు? ప్రైజ్ ఎంత ఉన్నావు? బాగున్నానమ్మా.